చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోతున్నటువంటి ఏ మ్యాచ్ అయినా సరే, ఏ క్రికెట్ మ్యాచ్ అయినా ఖచ్చితంగా మ్యాచ్ వన్ సైడ్గానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏషియా కప్లో జరగబోతున్న ఫైనల్ మ్యాచ్లో కూడా మళ్ళీ మూడో మ్యాచ్లో కూడా ఇండియా గెలవబోతుంది. పాకిస్తాన్ ఎంతవరకు ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అయితే ఫైనల్లో ఇండియాకి ఫైనల్ ఫోబియా అనేది గత కొన్ని సంవత్సరాలుగా వెంటాడుతుంది కాబట్టి నిజంగా దీని ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉంది. ఎస్, మాట్లాడదాం. స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మనతో పాటున్నారు. నమస్తే సుధీర్ గారు. నమస్తే విజయ్, చెప్పండి. గో హెడ్. పాకిస్తాన్ ఎంతవరకు ఈ మ్యాచ్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది? పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా చెప్తున్నారు ఇండియా లీగ్ మ్యాచెస్లో గెలిచి ఉండొచ్చు, సూపర్ 4 మ్యాచ్లో గెలిచి ఉండొచ్చు, కానీ ఫైనల్ ఫోబియా అనేది ఇండియాను వెంటాడుతుంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఇండియా మీద ఈ మ్యాచ్లో గెలవడం ఖాయమని వాళ్ళు అంటున్నారు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయ్, ఒకే టోర్నమెంట్ లో థర్డ్ టైం ఫేస్ చేయడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అంటే లీగ్ మ్యాచ్లు ఆడడం, సెమీఫైనల్ ఆడడం, అదే టీమ్ తోటి ఫైనల్ ఆడడం అనేది చాలా రేర్ గా చూస్తుంటాం. అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ యాక్చువల్లీ. ఇండియాస్ కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ హై, నో డౌట్ అబౌట్ ఇట్. మరి మీరు ఇంతకుముందు అన్నారు కానీ చిత్తుగా ఓడే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే చూడండి, ఫస్ట్ మ్యాచ్ కు సెకండ్ మ్యాచ్ కు చాలా డిఫరెన్స్ కనపడింది. ఆ తర్వాత అగైన్స్ శ్రీలంక కూడా దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. ఈవెన్ తక్కువ స్కోర్ చేశా కానీ వాళ్ళు కట్టడి చేసేటటువంటి బౌలింగ్ అటాక్ వాళ్ళకు ఉంది. అఫ్రీది చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. రౌఫ్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. ఈ జోడీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకు బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. అండ్ అబ్రార్ మంచి స్పిన్నర్ గా కూడా ఈజ్ రియలీ బౌల్డ్ వెల్ రైట్ టు ద టోర్నమెంట్ యాక్చువల్లీ. సో పాకిస్తాన్ ను ఓడించడం అనేది నేను అనుకుంటాను అంత ఈజీ కాకపోవచ్చు ఇండియాకు. బికాస్ ఫైనల్ లో కానీ ప్రీవియస్ మ్యాచెస్ అన్ని కూడా చూస్తే 99% ఇండియాకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నో డౌట్ అండి. అంటే ద కైండ్ ఆఫ్ ఫార్మ్ ఇండియన్స్ ఆర్ ఇన్, నో డౌట్. అంటే అన్ని గెలిచారు కనుక అలా ఉంది. బట్ మీరు చూడండి, ఇప్పుడు అలా అనుకున్నట్లయితే 2023 వరల్డ్ కప్ లో ఏమైపోయింది? ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు, బట్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతులు ఓడిపోయినారు. దట్ ఆల్సో హ్యాపెండ్ యాక్చువల్లీ. ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా ఇండియన్స్ మీకు బ్యాక్ ఫుట్ లో కననే పడలేదు. బట్ సడన్లీ ఇక T20 ఫార్మాట్ ఎలా ఉంటుందంటే విజయ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒక మంచి పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎ బ్యాటర్ ఆర్ ఫ్రమ్ ఎ బౌలర్ యాక్చువల్లీ ఇట్ చేంజెస్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద మ్యాచ్. సో అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఇండియన్స్ ఉన్నటువంటి ఫామ్ అద్భుతంగా ఉంది కనుక అబ్సల్యూట్లీ ఛాన్సెస్ ఎక్కువగా ఇండియాకే ఉండేది మనం చెప్పుకుంటుంటాం. కానీ బట్ పాకిస్తాన్ లో ఆ కసి, ఆ వెంజెన్స్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే 2 మ్యాచెస్ లో ఓడిపోయినారు. దట్టు మరొకసారి ఇండియా తోటే ఫైనల్ ఆడుతున్నారు. సో అసలు యాక్చువల్గా ఇండియా అండ్ పాకిస్తాన్ ఫైనల్ స్టార్టింగ్ లో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ శ్రీలంక ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. నేను చూసాం కదా శ్రీలంక. అన్ఫార్చునేట్లీ వాళ్ళు లేట్ గా కొంతమంది ఫ్యామ్ లోకి రావడం చూసాం. బట్ అదర్వైజ్ పాకిస్తాన్ వద్ద కూడా కపుల్ ఆఫ్ బ్యాటర్స్ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్స్ చక్కగా రాణిస్తున్నారు. అండ్ ఫకజ్ జమాన్, వి ఆల్ నో దట్ విజయ్, వన్ మ్యాన్ గా అతడు ఫరార్ ఫకజ్ జమాన్, ఈ జోడీ కూడా చాలా డేంజరస్ గా కనబడింది ఇప్పటి వరకు. అండ్ ఒక మ్యాచ్ లో అంటే అతడు క్లిక్ అయినట్లయితే మ్యాచ్ ఒక రూపం కూడా మారిపోతుంది. సో పక్కర్గా ఎబిలిటీస్ ఉన్నాయి కూడా. అంటే గతంలో కూడా ఇండియా అగెన్స్ట్ కూడా చాలా చక్కగా ఆడాడు. సో అటువంటి ప్లేయర్స్ వాళ్ళకు ఉన్నారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, షాహిన్ అఫ్రీది కూడా ఒక స్పెల్ లో మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఏదైనా స్టార్టింగ్ లో మూవ్ అవుతుంది అంటే అభిషేక్ శర్మను, శుభ్మన్ గిల్ ను త్వరగా అవుట్ చేసినట్లయితే కొంచెం ప్రెషర్ అనేది క్రియేట్ చేయవచ్చు. సో వాళ్ళ వద్ద ప్లేయర్స్ లేరని కాదు, ప్లేయర్స్ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియాకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వాళ్ళకు లేదు, ఇండియాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకు లేదు, ఇండియాకు ఉన్నటువంటి ఆల్రౌండ్ స్ట్రెంగ్త్ వాళ్ళకు లేదు. సో దాంతో డెఫినెట్లీ కొన్ని వరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాళ్ళ టీం. సో ఎప్పుడూ లేని విధంగా ఈ మ్యాచ్కి చాలా హైప్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్. సో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని మనం ఎలా మట్టి కనిపించామో, సో ఇక్కడ క్రికెట్లో కూడా అదే స్థాయిలో పాకిస్తాన్ని ఓడించాలని యావత్ దేశం అంతా కూడా కోరుకుంటుంది. ఇప్పటికే 2 సార్లు ఓడించాం ఇదే ఏషియా కప్లో. ఇప్పుడు ఫైనల్లో కూడా అలాగే ఓడించి కప్ని ఇండియాకి తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఆ ఎమోషన్స్ ఏమన్నా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉందా ప్లేయర్స్ మీద? ఒక్కటండి విజయ్, ఎప్పుడు కూడా ప్లేయర్స్ ఆన్ ద ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఏం జరిగింది అవన్నీ వాళ్ళు మైండ్ లో పెట్టుకోరు. అసలు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ మ్యాచ్ పైన ఫోకస్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో కొంచెం స్లెడ్జింగ్ చూసాం. కొన్ని కమెంట్స్ వాళ్ళు చేయడం, కొన్ని కమెంట్స్ ఇండియన్స్ చేయడం. ఫీల్డ్ లో చూసాం అక్కడ మన ఫైటర్ జెట్స్ ని కూల్ చేస్తున్నట్టు, మిసైల్స్ వచ్చినట్టు, అలాగే 50 చేసిన తర్వాత బ్యాట్స్మెన్ కూడా ఒక వెపన్ లాగా, గన్ లాగా చూపించడం, ఇవంతా కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది. చూసా రొనాల్డో ఫ్లైట్ అది కూడా మిమిక్ చేయడం అనేది చూసాం మనం. రాఫ్ అనేది దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. అయితే వాళ్ళు చేస్తున్నారు, బట్ చేయకూడదు అసలు యాక్చువల్గా రియల్ గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు కూడా స్పోర్ట్ గా తీసుకోవాలి. సో అవన్నీ మర్చిపోతారండి. అంటే రియల్ గా మైండ్ లో ఏవి పెట్టుకోరు. ఫస్ట్ గ్రౌండ్ లో ఎంటర్ అయినారు అంటే టోటల్ ఫోకస్ అంతా బ్యాట్ పైననే ఉంటుంది. బ్యాట్ తోటి రన్స్ స్కోర్ చేయాలనేది ఒకటి ఉంటుంది, బాల్ చేతిలో ఉన్నట్లయితే వికెట్లు తీయాలి. సో ఈ 2 ఇష్యూస్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కనుక నేను అనుకుంటాను లాస్ట్ 2 మ్యాచెస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు మైండ్ లో ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఈవెన్ పాకిస్తానీస్ కూడా మర్చిపోవాలి. బికాస్ వాళ్ళు పాకిస్తానీస్ అసలు యాక్చువల్గా ప్రెషర్ ఎక్కువగా ఉంది.
సో దే హ్యావ్ టు టోటలీ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ టోటల్ ఫోకస్ అనేది వాళ్ళకి ఎక్కువ. ఇండియన్స్ అయితే మీరు అన్నట్టుగా మనం చూసాం కదా, అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు మంచి మెచ్యూరిటీ కనబర్చి ఓన్లీ బ్యాట్ తోటే జవాబు చెప్పారు, బాల్ తోటే జవాబు చెప్పడం చూసాం. సో అదే ఐ థింక్ దట్ విల్ హ్యాపెన్ టు. థ్యాంక్ యూ సుధీర్ గారు. సో ఇది స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహవాది గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే మాత్రం హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అనూహ్యంగా పుంజుకుంది. అంటే ఫస్ట్ మ్యాచ్ ఒకవేళ ఇండియాతో ఓడిపోయినప్పటికీ సెకండ్ మ్యాచ్ కూడా కాస్త టఫ్గా మారింది. ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచెస్ అన్నీ కూడా పాకిస్తానే నేరుగా గెలిచి మిగతా టీమ్స్తో ఫైనల్కి చేరుకునేది. సో పాకిస్తాన్ని అంత ఈజీగా తీసుకునే ఛాన్సెస్ అయితే లేవు. సో ఈ మ్యాచ్ అయితే మాత్రం హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా సో సుధీర్ గారు చెప్తున్నట్టుగా ఈ మ్యాచ్ చాలా హోరాహోరీగా మారే అవకాశం ఉందా, లేదంటే ఏకపక్షంగా ఎప్పట్లాగే వన్ సైడ్గా మారే ఛాన్స్ ఉందా? పాకిస్తాన్ ఎంతవరకు ఈ మ్యాచ్లో తన పట్టుని నిలుపుకునే అవకాశం ఉంది? పాకిస్తాన్లో ఒకవేళ స్టార్ ప్లేయర్ ఎవరయ్యే ఛాన్సెస్ ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.